బుర్ర బద్దలు కొట్టుకున్నా, నో ఆన్సర్. ఇదిగో నీ ఫ్రెండ్గా చెప్తున్నాను రా, ఇప్పుడు కానీ నువ్వు బెండ్ అయ్యావనుకో లైఫ్ లాంగ్ కష్టపడాల్సిందే. అవసరమా నీకు? ఎవరు కాదన్నా మీ అమ్మ బాబుల ఆస్తిలో సగభాగానికి వారసుడివి నువ్వు. డోంట్ కేర్ అన్నట్టే ఉండు. నీ ఆస్తి నీకు దక్కకుండా ఎలా పోతుంది? నా మైండ్లో ఉందే మీరు చెప్పారు. నో సెంటి ఫీలింగ్స్, నో కంట్రోల్లో పెట్టింగ్స్. బెరర్ సారీ సార్, కార్డు పనిచేయట్లేదు. ఏ సరిగ్గా చూసావా? చూశాను సార్. ఓకే, ఇదిగో క్రెడిట్ కార్డ్. సార్ మీ క్రెడిట్ కార్డు కూడా పనిచేయటం లేదు సార్. వాట్? నా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లాక్ అయ్యాయా? మీ డాడీ కావాలనే నీ కార్డ్స్ని ఫ్రీజ్ చేశాడేమో. అంటే నిన్ను బెండ్ చేసే ప్లాన్ అప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. నో, ఐఎమ్ అ ఫ్రీ బర్డ్. నన్ను బెండ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. Pure gold ring, okay? Dad, no one can ditch me. ఇంత టైం అయినా రిషి ఇంకా ఇంటికి రాలేదు. అక్క మీద కోపంతో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో. డాడీ! రిషి! డాడీ! రిషి! డాడ్! రిషి, నువ్వు తాగొచ్చావా? అవును, తాగే వచ్చాను. రిషి, జీవితంలో మళ్ళీ మందు జోలికి వెళ్ళనని మళ్ళీ తాగొస్తావా? ఏం చెయ్యాలి? మెంటల్ ఎక్కిపోయేలా ఉంది నాకు. డాడీ! ఏమండి? డాడీ, ఏంటిది? వాట్ ఇస్ దిస్? నా డెబిట్ కార్డ్స్, నా క్రెడిట్ కార్డ్స్, చివరికి నా బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తారా? నా ఫ్రెండ్స్ ముందు నన్ను షేమ్ అయిపోయేలా చేసి నన్ను తలెత్తుకోనీయకుండా చేస్తారా? రిషి, ఇప్పటిదాకా నువ్వు ఎలాంటి తిరుగుడు తిరిగినా పోనీలేని ఊరుకున్నాను. ఇక మీదట మాత్రం అలా జరగదు. నా పర్మిషన్ లేకుండా నీకు సింగిల్ రూపీ కూడా ఇవ్వరు. డాడ్, దిస్ ఇస్ టూ మచ్. నా ఫ్రీడమ్ని దెబ్బతీయాలనుకుంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావురా?
ఎనఫ్ ఇస్ ఎనఫ్. నువ్వు బుద్ధిగా ఉండి మీ అమ్మకి నమ్మకాన్ని కలిగించి వీణని పెళ్లి చేసుకునే వరకు ఇంతే. నా మొహం మండ, ఇది అన్యాయం రా. ఏదో చిన్నపిల్లాడు. పిన్ని, మామయ్య గారి పని ఎప్పుడో చేస్తుంటే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుండేవి కాదు. చాలే ఊరుకో. అవకాశం దొరికింది కదా అని అందరూ వాడిని దుమ్మెత్తిపోస్తారా? నానమ్మ, డాడీ చేసింది మంచి పనే. దయచేసి మీరెవరూ అడ్డు చెప్పకండి. ఓ ఐ సీ. అంటే నేను నిన్ను కొట్టానని నువ్వు డాడీని రెచ్చగొడతావు అనమాట. రిషి, తప్పుగా మాట్లాడుకో. మీ డాడీ ఏం చేసినా ముందు చూపుతోనే చేస్తారు. ఇప్పటికైనా నువ్వు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏంటి బాగుండేది నా బొంద? కాళ్ళు చేతులు కట్టేసినట్టు వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అష్టదిగ్బంధనం చేస్తే వాడి మనసు నొచ్చుకోదా? భాగ్యం, నువ్వు సైలెంట్గా ఉండు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. వీడు అన్ని హద్దుల్ని చెరిపేసి నేనింతే అని అలా తయారయ్యాడు. అది నేను సహించలేక ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. ఓహో, ఇలా టైట్ చేస్తే నేను డాడీ ప్లీజ్ ప్లీజ్ అంటూ అమ్మ చెప్పిన కండిషన్ ప్రకారం ఏ టు జెడ్ చేంజ్ అయిపోతాను అనుకుంటున్నారా? నో వే. రిషి ఇక్కడ ఆ దేవుడే దిగొచ్చినా నేను బెండ్ అయ్యే సమస్య లేదు. అయితే నీ కర్మరా పార్వతి. వీడికి ఇంట్లో తిండి పెట్టడం తప్ప ఇంకే ఎలాంటి సహాయం అందడానికి వీల్లేదు. ఒరే లోకి, పెద్దవాడివి, నువ్వు కూడా వాడితో సమానంగా రెచ్చిపోతే ఎలారా? ఇదిగో, అందరూ ఇలా సమర్థించినందుకే సరస్వతి అత్తయ్య 15 రోజులు కండిషన్ పెట్టింది. వదినా, ఎవరెన్ని కండిషన్లు పెట్టినా నా ఫ్రీడమ్ని నేను వదులుకోను. రిషి, ఆగు, తొందరపడుకో. మీ డాడీ చెప్పేది నీ భవిష్యత్తు బాగుండాలనే కదా. నా ఫ్యూచర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అచ్చా, ఓకే, అలాగే బిల్డప్ చేసుకో. కానీ నా నిర్ణయం మాత్రం మారదు. డాడ్, మీ బ్లడ్డే నా ఒంట్లోనూ ఉంది. తల దించుకుంటావా తల కోసుకుంటావా అని అడిగితే నా చాయిస్ ఖచ్చితంగా రెండోది. ఏంట్రా, బెదిరిస్తున్నావా? నో, మీ నిర్ణయం మీది, నా నిర్ణయం కూడా వినండి. నాకు విలువ లేని ఇంట్లో నేనొక్క క్షణం కూడా ఉండను. నేను ఇప్పుడే వన్స్ ఫర్ ఆల్ బయటికి వెళ్ళిపోతాను, అంతే.